నూతన క్రియ చేయుచున్నాను. దేవుని నూతన కార్యాలయందు విశ్వాసం ఉంచాలి. 2026 సంవత్సరంలో దేవునితో నడవాలని నువ్వు అనుకుంటే మొట్టమొదటిగా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, వాటిని పట్టుకొని ఏలాడొద్దు. రెండవది, దేవుడు చేసే నూతన కార్యాలను మనం నమ్మాలి. దేవుడు నూతన క్రియ నా జీవితంలో జరిగించబోతున్నాడు 2026 సంవత్సరంలో. ఆమేన్. అది మనము నమ్మేవారంగా ఉండాలి. గతంలో కొన్ని వైఫల్యాలు మనం ఎదుర్కొని ఉండొచ్చు, అదే విషయంలో మనం తప్పిపోయి ఉండొచ్చు, కానీ అదే విషయంలో మనము విఫలమై ఉండొచ్చు. కానీ దేవుడు ఈ గతంలో విఫలమయ్యామని భవిష్యత్తులో కూడా మనల్ని విఫలం చేస్తాడని దాని ఉద్దేశం కాదు. దేవుడు నూతన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నూతన క్రియ అనే మాటని హెబ్రీ భాషలో ఖాదాష్ అన్నారు. ఖాదాష్ అంటే ఏంటో తెలుసా? ముందు ఎన్నడూ జరిగించనిది. దేవునికి స్తోత్రం. దేవుడంట నూతన క్రియ జరిగిస్తాను అంటే దాని అర్థం ఏంటంటే మునుపెన్నడూ జరగని పని నేను చేస్తాను అన్నాడు దేవుడు. మునుపు ఒకవేళ జరిగి ఉండకపోవచ్చు నీ జీవితంలో, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాను. ముందు జరగని విషయాలు నేను జరిగిస్తాను. జరగలేదు కదండి, మరి ఇప్పుడు ఎలా జరిగిద్దండి అంటే అదే దేవుడు చేసే కార్యం. ఆమేన్.